ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల బంద్పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇతర పోలీస్ శాఖల వాళ్ళు ఈ కాలేజీని ఇన్స్పెక్ట్ చేసి మరి చర్యలు తీసుకుంటారని చెప్పడం ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎక్కడన్నా ఏ కాలేజీ వాళ్ళన్నా ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోయినా మీరు చర్య తీసుకోండి అని ఆ విషయంలో మేము ఏం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తలేం. కానీ మీరు 3600 కోట్ల బకాయిలు పెట్టి 700 పోలీస్ టీంలతో 6300 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని మరి ఒక్కొక్క టీంలో 7 మెప్పి ఈ కాలేజెస్ మీద ఈ పోలీస్ రాజ్ నడిపించడం ఇది సరైనది కాదని చెప్పి మనం చేస్తున్నాం. సాంప్రదాయంగా ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఎడ్యుకేషనిస్ట్ అకాడమిషియన్స్ ఇన్స్పెక్ట్ చేస్తారు, గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఆ విధంగానే ముందుకు పోండి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 6300 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద పోలీసులతో టీములు ఫామ్ చేసి ఒక విధంగా హరాస్ చేయడము, భయపెట్టడము ఇది సరైనది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. గత 2 ఏళ్ల సంధి 3600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వివిధ రూపంలో ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ, మరి పోస్ట్ మెట్రిక్ కోర్సు కానీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సెస్కి బకాయిలు ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున బకాయిలు ఉంటే ఏ విధంగా అసలు ఈ కాలేజీలు వాళ్ళ లెక్చరర్లకి జీతాలు ఇవ్వాలి, ఏ విధంగా కాలేజ్ ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మరి మేము తెలంగాణ సమాజానికి మొత్తం అప్పీల్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఆల్ ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజెస్ కి పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలి. మీరు ఎడ్యుకేషనల్ క్వాలిటీ పెంచదలుచుకుంటే తప్పనిసరిగా ఆ విషయంలో మేము సమర్థిస్తాం. మీరు అకాడమిషియన్స్ పెట్టి ఇదివరకు ఏ విధంగా ఇన్స్పెక్షన్ జరిగేవో లేకపోతే ఇంకా కఠినంగా చేసి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయని వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా సరైందే. కానీ ఈరోజు లక్షలాది మంది విద్యార్థులతో వేలాది మంది ఎవరైతే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధి చెందుతున్నారో టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, వారి జీవితాలతో చెలగాటమాడుతూ మీరు తీసుకుంటున్న ఈ చర్యలు సరైనదిగా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు వేల కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్లోనూ మీకు కమిషన్లు వచ్చే విషయంలోనూ ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధమే. కానీ ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న విద్యా సంస్థలు, లక్షలాది మంది చదువుకుంటున్న విద్యార్థులు, వేలాది మంది ఉపాధి పొందుతున్న టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, వీళ్ళకి ఏదైతే ఇప్పుడు మనం ఉన్న వ్యవస్థలో ప్రభుత్వం నుంచి రావాల్సిన డ్యూస్ ఉన్నాయో, రీయింబర్స్మెంట్ ఉన్నాయో, స్కాలర్షిప్ ఉన్నాయో ఎందుకు ఇవ్వడం లేదో ఇది మరి ఎవరికి అర్థం కాని విషయం. ఆ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయితే సభలో హామీ ఇచ్చినట్టుగా ఈ మొత్తం స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అంటే నా ప్రశ్న యూనివర్సిటీ రైట్. నేను మీరు అడిగింది పూర్తిగా సరే, నేను కూడా రీట్రేట్ చేస్తాను. ఇది ఈ ప్రైవేట్ యాజమాన్యాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం నిజంగా యావత్ విద్యార్థి లోకం, అదేవిధంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కూర్చుని కూడా కారణం వీళ్ళని ఈ విధంగా పోలీసులు పెట్టి అణిచివేయడం ఇది దురదృష్టకరం. అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో యూనివర్సిటీస్ కానీ,
అన్ని స్థాయి ఇన్స్టిట్యూషన్స్ లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడానికి అది ఈ ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి చూస్తున్నాం. నువ్వు కనీసం వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసుకోలేకపోతే 2 ఏళ్లలో ఏదో చోదికలు చెప్పడం, ఏదో శాసనసభలో ముచ్చట్లు పెట్టి గడపడం. 2 ఏళ్లకి గవర్నమెంట్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేరు, టీచింగ్ స్టాఫ్ లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు, సరిగ్గా ఫండ్స్ అలాట్మెంట్ లేదు. మీరు ప్రైవేట్ సంస్థల్లో మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు. ఇది టోటల్లీ తెలంగాణలో విద్యా వ్యవస్థని వీళ్ళు ఇట్లనే కొనసాగితే వీళ్ళ కారణం వల్ల సర్వనాశనం అయిపోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. సరే, నో కమెంట్స్. ఓకే, ఈ పిసిసి కానీ కోఆర్డినేషన్ కమిటీ కానీ సోనియా గాంధీ గారు అప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ.